ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీకు శుభములు కలుగునుగాక. ప్రభు కృపను బట్టి ఈరోజు సంఘము యొక్క గొప్పతనాన్ని మనం నేర్చుకుంటాం. సంఘం అనగా విశ్వాసుల సమూహం. సంఘ స్థాపన జరిగిన నాటి నుండి నేటి వరకు గణాంకాలలోకి మనం వెళితే క్రీస్తు సంఘం అనేకమైన మార్పులు చెంది శాఖోపశాఖలుగా చీలిపోయింది. ప్రభు యొక్క వస్త్రాన్ని కొల్గొతాలో చిట్లు వేసి పంచుకున్న విధానాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం అనుకుంటాం, వాళ్ళైతే పంచుకున్నారు కానీ అబ్బే మేమైతే అట్లా చేయం అని. కానీ అంతకంటే మరి ఎక్కువగా వారు వస్త్రాన్ని చించుకున్నారు కానీ మనమైతే వస్త్రాలు పంచుకోవడం కాదు, శరీరాన్ని చింపేశాం. క్రైస్తవ సంఘం పుంఖాలుగా చీలిపోయి ఒకడేమో నేను తలలాంటి అంటున్నాడు, ఒకడు కుడి చెయ్యి అంటున్నాడు, ఒకడు ఎడమ చెయ్యి అంటున్నాడు. చివరికి యేసయ్య యొక్క శరీరాన్ని శాఖోపశాఖలుగా చీల్చేశాం. మనం మేమే ముఖ్యమంటే మేమే ముఖ్యమని అనుకుంటున్నాం. ఇలా సంఘం చీలిపోయింది. అయితే చీలిపోయిన ఏ పేరు పెట్టుకున్నా, పౌలు వాడు అప్పుల్లో వాడు ఏదో ఒక పేరు పెట్టుకున్నాం. ఏ పేరు పెట్టుకున్నా సంఘం గొప్ప సంఘం అంటే ఎవరు అనేది ఒక ప్రశ్న ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళే మాదే గొప్ప సంఘం అంటే మాదే గొప్ప సంఘం అని అంటున్నారు. చూద్దాం వివరాల్లోకి వెళితే ఎవరంటున్నారంటే పెద్ద సంఘం అని. ఈ దినాలలో చాలా గ్రేట్ చర్చెస్ మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ప్రజలున్న సంఘాలు గొప్ప సంఘాలుగా చెప్పబడుతున్నాయి. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనంలోకి వెళితే ఆ మాటను మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో సభ్యులున్న సంఘాలు పెద్ద సంఘాలు కావు. కేవలం సంఘ సభ్యత్వం పెంచుకోవడం కోసం ఈ దినాల్లో మొమాటో లేకుండా మనం మాట్లాడుకుంటే కొన్ని సంఘాలను మనం చూస్తే, మీరు బొట్టు పెట్టుకోండి, కాటుకలు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మా దేవాలయానికి రండి, మేము మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకుంటాం, మా సంఘాలను విస్తరించుకుంటాం. నో, అది చెప్పడం లేదు ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో మీరేదో పెద్ద సంఘమని మిమ్మల్ని నేను చేరదీయలేదే అంటున్నాడు ప్రభు. కాబట్టి పెద్ద సంఖ్యలో సభ్యులున్న సంఘాలను పెద్ద సంఘాలుగా లెక్కించలేము. రెండవదిగా మనం చూస్తే ధనవంతులైన సభ్యులున్న సంఘాలు పెద్ద సంఘాలు కావు. నేను చెప్పేది నాట్ ద ఫిజికల్ గొప్పదనం, అంటే ఈ శరీర సంబంధమైన గొప్పదనాలు గొప్పలు కావు. అది మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నది. కేవలం ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలు పెద్దవనడానికి వీలు లేదు. ధనవంతులున్న సంఘాలున్న సంఘాలను, ధనవంతులు సంఘ సభ్యులుగా గల సంఘాలు పెద్దవనడానికి లేదు. అలాగే కేవలం లోకజ్ఞానులైన సభ్యులున్న సంఘాలు పెద్దవనడానికి లేదు. అలాగే గొప్ప గొప్ప స్ట్రక్చర్స్, గొప్ప ఆలయాలు నిర్మించడం ఈ రోజుల్లో పరిపాటి అయిపోయింది. చాలామంది ఎక్కువగా ఆ సంఘం యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదల కంటే శరీర సంబంధమైన ఎదుగుదలకే ప్రాముఖ్యతనివ్వడం మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద ఆలయాలు కనబడుతున్నాయి ఇప్పుడు. గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నంత మాత్రాన ఆ సంఘం పెద్ద సంఘాలు కావు. అలాగే విశాలమైన స్థలాలు ఉన్నందున అవి పెద్ద సంఘాలు కావు. ఇంకేమిటి?
ఏది చెప్పినా పెద్దది కాదంటున్నారు. మరి పెద్ద సంఘం అంటే ఏమిటో, ఏ సభ్యులున్న సంఘాలను పెద్ద సంఘాలు అంటారు అని మనం చూస్తే, కేవలం సభ్యత్వం ఎక్కువ ఉన్నంత సంఘాలు కాకుండా మొట్టమొదటిగా విశ్వాసులైన సంఘస్థులు ఎక్కువగా ఉన్న సంఘాలు పెద్ద సంఘాల లెక్కలోకి వస్తాయి. అంటే ఉదాహరణకు 1000 మంది సభ్యులున్న సంఘంలో 100 మంది విశ్వాసులున్న సంఘము కంటే 100 మందే ఉండి 90 మంది విశ్వాసులున్న సంఘం గొప్ప సంఘము. అందుచేత విశ్వాసులైన సంఘస్థులు ఎక్కువగా ఉన్న సంఘమే గొప్ప సంఘం. అలాగే ఐక్యత కలిగిన సభ్యులున్న సంఘమే గొప్ప సంఘం. ఐక్యత లేక ఈ దినమున ఎన్నో సంఘాలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం అనైక్యతతో సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆత్మీయత లేని సంఘాలుగా ఒకరి పట్ల ఒకరు విరోధ భావంతో జీవిస్తూ దేవాలయాలకు వస్తున్నారే కానీ, అమ్మ కొంచెం ఆమెను పిలుస్తావా అన్నాను అనుకోండి, అమ్మో ఆమెతో మేము మాట్లాడమయ్య గారు, ఇంకేమున్నది నీ దగ్గర చెప్పుకోవడానికి, నీ దగ్గర ఏం క్రైస్తవ్యం మిగిలిందని. పక్కంట వాళ్ళు ప్రేమించమని ప్రభువు చెబితే, పక్కంట వాళ్ళని పిలవమని అయ్యగారు చెబితేనే నేను మాట్లాడినట్టున్నవి. అంత ధైర్యం పాపం చేయడానికి కూడా. కాబట్టి ఐక్యత లేని సంఘాలు గొప్ప సంఘాలు కావు. ఐక్యత కలిగిన సంఘస్థులున్న సంఘము గొప్ప సంఘము. నంబర్తో పని లేదు. అలాగే మళ్ళా మనం చూస్తే ప్రేమించు సభ్యులు కలిగిన సంఘాలు గొప్ప సంఘాలు, పెద్ద సంఘాలు. విశ్వాసులైన సంఘస్థులు ఉండాలి, ఐక్యత కలిగిన సంఘస్థులు ఉండాలి, అలాగే ప్రేమించు సంఘస్థులు ఉండాలి, క్రమశిక్షణ కలిగిన సభ్యులున్న సంఘాలు. చివరిగా వీటన్నిటినీ క్రోడీకరిస్తే మారు మనస్సు కలిగిన సభ్యులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారో అదే గొప్ప సంఘము. 1000 మంది 10,000 మంది వస్తారు మా ఆలయానికని చెప్పుకునే వారిలో 1000 మంది అయినా మారు మనస్సు కలిగిన వారు లేకపోతే, వారికంటే 1000 మందే సభ్యులు కలిగిన సంఘంలో 900 మంది మారు మనస్సు కలిగిన వారుంటే ఆ సంఘమే గొప్పది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంఘాల గురించి మీరు గర్వించడం మంచిదే, కానీ ఎలా గర్విస్తున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మంచి లక్షణాలు. మారు మనస్సు పొందిన సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి, అనగా మొత్తం సభ్యత్వపు లెక్కలో ఎక్కువ మంది మారు మనస్సు కలిగిన వారు ఉంటే అదే గొప్ప సంఘము. ఆ సంఘాలకే ప్రభు సన్నిధిలో గుర్తింపు, వారికే దేవుని ప్రేమ పంచడం, వారికే దేవుని యొక్క ఆత్మీయ జీవితం దక్కడం. అటువంటి సంఘాలే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, మీ సంఘాలు ఎలాగున్నాయో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. తప్పదు, గడిచిపోయాయి దినాలు. ఇప్పుడైనా ఇది రక్షణ దినము, ఇది దేవుని సమయం. ఈ సమయంలోనైనా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఈ మార్పు రావాలని నేను కోరుకుంటున్నా ప్రభు నామములో. ఆ మార్పు ఏమిటి? ఇదిగో మారు మనస్సు కలిగిన సభ్యులను పెంచుకుందాం మన సంఘాలలో. అదే గొప్ప సంఘం, అదే మంచి సంఘం, అదే దేవుడు ప్రేమించే సంఘం, అదే దేవుడు స్వీకరించే సంఘం. కాబట్టి అలాంటి సంఘాలుగా మన సంఘాలను మార్చుకోవడం కోసం ప్రయత్నించండి. మీరు అనొచ్చు, అయ్యా నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, అందరూ తన్నుకు చూస్తున్నారు. నో, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవా నా సంఘాన్ని కాపాడు, నా సంఘంలో మారు మనస్సు దయచేయమని. సంఘం కోసం సంఘస్థులు అందరూ ప్రార్థన చేయాలి. అప్పుడే సంఘాలు మారు మనస్సు కలిగిన సభ్యులతో కళకళలాడతాయి. జాగ్రత్త, అలాగున మారు మనస్సు కలిగిన సభ్యులతో మన సంఘాలు కళకళలాడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితాలను క్రమపరుచుకుందాం. మన సంఘాలను మనమే
బాగు చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధుడమైన మా దేవ, మీ పాదములకు వందనములు తండ్రి. విత్తబడిన వర్తమానము వినిన బిడ్డలందరిలో ఫలింపచేయండి తండ్రి. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరికీ సంపూర్ణమైన శరీర స్వస్థత, ఆత్మీయ ఎదుగుదల ప్రసాదించండి తండ్రి. వారి ప్రతి అవసరత దయతో తీర్చి ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకాలము మీకు తోడయుండునుగాక. ఆమెన్.